పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల విద్య ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పలు గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కురుపాం, దుడ్డుకల్లు, దొరజమ్ము, రేగిడి, టిక్కబాయి, అమిటి గిరిజన సంక్షేమ బాలకుల ఆశ్రమోన్నత పాఠశాలలను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీరు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా టిక్కబాయి ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడి పనితీరుపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాస్ సబ్జెక్టుకు సంబంధించి జేసీ అడిగిన ప్రశ్నలకు ఉపాధ్యాయుడు సమాధానం చెప్పలేకపోవడంపై మండిపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పలేని ఆ ఉపాధ్యాయుడిపై షోకాజ్ నోటీసు ఇవ్వాలని జేసీ అధికారులను ఆదేశించారు. గిరిజన పిల్లలను మన పిల్లలుగా చూసుకోవాలని, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. లేకపోతే పండ్ల చెట్లు వేసుకుంటే లాభం, ఆకుకూరలు వేసి అంతే కదా. కౌలు ఇప్పుడు అంటే రాలి ఎక్కడ మొత్తం అంతా హిందీ ఉంది. హిందూ నగర గురించి చదివారా? హిందూ వ్యాలీ సివిలైజేషన్ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి కదా, 2 టెక్టానిక్ ప్లేట్స్ గుర్తుకుంటే మౌంటైన్స్ ఫామ్ ఉంటాయి. అంతేనా? 4 ఒకట్ల 4 2 దానికైనా మునుగుతున్నారు అంతే కదా అందరూ. షాప్కి తీసుకెళ్ళి అవే వాడండి, ఇది వాడదు, మీరు అస్సలు వాడదు. సూట్ వేసుకొని రావాలని ఎవరు చెప్పట్లేదు. వేసుకున్న బట్టని మంచిగా వేసుకోవాలి.